శ్రీ గురుభ్యో నమ. అందరికీ వందనం. శ్రీ అరుణాచలేశ్వరుని ఆశీర్వచనంతో మరొక్క మారు అరుణాచలం సందర్శించుకొని గిరి ప్రదక్షిణ చేసే అద్భుత అవకాశం ఈ నెల అనగా నవంబర్ 2024 7వ తారీఖున నాకు లభించింది. కార్తీక మాసం. సహజంగా గిరి ప్రదక్షిణకి మొదలు పెట్టవలసిన ప్రదేశం వచ్చేసి రాజగోపురం దగ్గర నుంచి మొదలుపెట్టాలి. అంతకుముందు గతంలో అంటే అనేక తమిళ పురాణాలలోనూ అరుణాచల మహత్యం లాంటి గ్రంథాలలో ఉదహరించిన ప్రకారం తీసుకుంటే గిరి ప్రదక్షిణం కిలిగోపురం దగ్గర ఉన్నటువంటి శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని అక్కడ మన మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని వెలుపలికి వచ్చి రాజగోపురం దగ్గర కర్పూరం వెలిగించి ప్రారంభించాలని చెప్పబడింది. కానీ ప్రస్తుతం భద్రతా కారణాల రీత్యా లోపలికి వెళ్ళటం ఎప్పుడు పడితే అప్పుడు కుదరదు. కాబట్టి మనం రాజగోపురం దగ్గర కర్పూరం వెలిగించి మన సంకల్పం చెప్పుకొని బయలుదేరటం ఉత్తమం. అదే విధాయకం కూడా. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో మనకి అష్టదిక్పాలక లింగాలు, 2 గ్రహలింగాలు, 3 మహర్షుల ఆశ్రమాలు, అనేక మంది అవధూతల ఆశ్రమాలు, వారి జీవ సమాధులు, కోనేరులు చాలా కనపడతాయి. ఇవన్నీ కూడా ప్రాధాన్యత కలిగినవే, ప్రతి ఒక్కటి దర్శించుకోవాల్సినవే. వీలైనంత వరకు నిదానంగా అనవసర ప్రస్తాపనలు, అనవసర మాటలు లేకుండా ప్రశాంతంగా అరుణాచల నామస్మరణం చేస్తూ గిరికి ఎడం పక్కన మనం గిరి ప్రదక్షిణ చేయటం అన్ని విధాల ఉత్తమ ఫలితాలు ఇస్తుందని చెప్పబడింది. ఈ గిరి ప్రదక్షిణ మార్గం చేయడానికి నేను సహజంగా తెల్లవారుజామున బయలుదేరుతాను. కానీ ఈ తడవ నా అలవాటుకు విరుద్ధంగా సాయంత్రం 4 గంటలకు బయలుదేరాను. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది, ఎప్పుడైనా వర్షం పడుతుందని అనిపిస్తోంది. చల్లటి వాతావరణంలో బయలుదేరదామని చెప్పి వెళ్ళాను. ఎందుకంటే మర్నాడు ఉదయం ఇక్కడ స్వామివారి నిమిత్తం కొత్తగా తయారు చేసిన రథం తాలూకు యాత్ర ఉందని చెప్పారు ఉదయాన్నే. అది చూడాలని ఒక కారణంతో ముందు రోజు సాయంత్రమే అనగా 7వ తారీఖు సాయంత్రమే నేను 4 గంటలకు నా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాను. చూడండి, ఇక్కడ రథాలు కనపడుతున్నాయి కదా, ఇది అమ్మవారి రథం. ఆ పక్కన ఇంకో చిన్న రథం కనపడుతుంది, అది వచ్చేసి చండికేశ్వరుని రథం. అది చిన్న రథం చండికేశ్వరుడు. ఇటు పక్క కొత్తగా తయారు చేయించినటువంటి శ్రీ అన్నామలేశ్వర స్వామి వారి ప్రధాన రథం. వీటిని మర్నాడు ఒక ట్రయల్ బేసిస్ మీద 8వ తారీఖు ఉదయం నడిపారు. ఇది గిరి ప్రదక్షిణ మార్గం. ఆలయంలో ఎలా ప్రదక్షిణ చేస్తామో అదేవిధంగా మన ఎడం పక్కకు తిరిగి రోడ్లో వెళ్తూ ఉంటే దుకాణాల సముదాయంలో మొట్టమొదటి దిక్పాలక లింగమైనటువంటి శ్రీ ఇందర్లింగం వస్తుంది. ఈ ఇందర్లింగం దుకాణాల మధ్యలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక్క చోట మాత్రమే శ్రీ కైలాసనాథుడు సకుటుంబ సపరివార సమేతంగా దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారి సన్నిధి ఉంటుంది, వినాయకుడు, కుమారస్వామి, నంది అన్నీ ఉంటాయి. గిరి ప్రదక్షిణలో మరే ఇతర గ్రహాలయంలో కానీ ఎక్కడా కానీ స్వామివారితో పాటు అమ్మవారు, కుమారులు దర్శనమివ్వరు. ఇది ఒక్క చోటే, ఇందర్లింగం ఉన్న చోట మాత్రమే ఇది ఉంటుంది. ఇందర్లింగం స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి మనం కొద్దిగా ముందుకు కదిలితే మార్కెట్, కూరగాయల మార్కెట్ అవన్నీ వస్తాయి. అక్కడి నుంచి నేరుగా మనం ప్రయాణం సాగిస్తే నడక కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ 4 రోడ్ల చౌరస్తా వస్తుంది. అక్కడ మనం మన కుడి పక్కకు చూస్తే తిరుమంజన గోపురం అంటే దక్షిణ గోపురం కనపడుతుంది. అక్కడ ఆ కూడలిలో ఒక వెలంపురి విట్రి వినాయక ఆలయం కనపడుతుంది మనకి. వలంపురి వినాయకుడు అంటే కుడి పక్కకు తొండ ఉన్న వారిని స్వామిని మనం వలంపురి వినాయకుడు అంటారు. మనోభీష్టాలు నెరవేర్చేవాడు, అతి తొందరగా మనకి సంకల్ప సిద్ధి చేసేవాడి కింద ప్రసిద్ధి. ఇక్కడ ఈ ఆలయం అదే వినాయకుడిది. ఈ మార్గంలో కూడా మనం గిరి ప్రదర్శనకి వెళ్ళొచ్చు. ఇటు పక్క వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయం, ఇంకా పురాతన ఆలయాలు 1-2 కనపడతాయి. నేను సహజంగా నేరు దారిలో కళ్యాణ్ జ్యువెలర్స్ మీదుగానే వెళ్ళి కొండ దగ్గర దాకా వెళ్ళి అక్కడ ఎడం పక్క తిరుగుతాను. నా అలవాటు అది ఎప్పటి నుంచో. ఇది నా 51వ గిరి ప్రదక్షిణ సందర్భంగా మరొక్కసారి అందరికీ పరిచయం చేద్దామని చెప్పి తీస్తున్న వీడియో ఇది. ఇదోండి తిరుమంజన గోపురం, దక్షిణ గోపురం. ఇక్కడ నుంచి మనం నేరుగా ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ చూశారు కదా, ఈ నేరుగా వెళ్తే మనం పర్వత పాదాల వద్దకు వెళ్తాం. పర్వత పాదాలు ఈ దారి నేరుగా వెళ్తుంది. ఎట్నుంచి వెళ్ళినా కూడా అదే దారి. ఈ మధ్యలో విశేష ఆలయాలు అంటూ ఏం లేవు మనం సందర్శించుకోవడానికి. నేరుగా వెళ్తే మళ్ళీ అక్కడ ఒక కూడలి వస్తుంది, 3 రోడ్ల కూడలి. అక్కడ మనకి ఒక వినాయకుడి సన్నిధి కనపడుతుంది. అరుణాచలంలో కనపడే గొప్ప విశేషం ఏంటంటే ప్రతి వీధి దగ్గర కూడా ఒక
వినాయక సన్నిధి మాత్రం మనకి తప్పనిసరిగా కనపడుతూ ఉంటుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇదండి కనపడుతుంది వినాయక సన్నిధి. ఇక్కడ మనం ఎడం పక్క ఈ చౌరస్తా నుంచి ఎడం పక్క చూస్తే మనకి పడమర గోపురం అయినటువంటి పేయి గోపురం కూడా కనపడుతుంది. ఇక అక్కడి నుంచి మనం పైకి చూస్తే ఎదురుగా అరుణగిరి దేదీప్యమానంగా సూర్యకాంతుల్లో మెరుస్తూ కనపడుతుంది. ఈ బస్సు వస్తున్న మార్గం చూడండి. గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తరచు గిరి వంక చూస్తూ ఉండాలి. గిరి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి దర్శనాన్ని ఇస్తుంది. అవన్నీ కూడా అరుణాచల ముఖ దర్శనం అని మన ఈ క్షేత్ర సమాచారం దానిలో ఒక వీడియో కూడా పెట్టి ఉన్నాను. అవి చదివితే ఈ ముఖ దర్శన ఫలితాలు మనకి ఏ రకమైనటువంటి నిత్య జీవితంలో మన ఇహలోక కష్టాలను తొలగిస్తాయి ఆ ముఖ దర్శనాలను కూడా తెలుస్తుంది. ఇదండి చౌరస్తాలో వినాయకుడి ఆలయం. ఇక్కడి నుంచి ఎడం పక్క తిరిగితే మనం నేరుగా ఇంతకుముందు మనం వలంపూరి వినాయకుడి దగ్గర చూసిన రోడ్డు ఈ రోడ్డు అక్కడ కలుస్తాయి. అక్కడ కలిసి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనం అగ్ని లింగం దగ్గరికి చేరుకుంటాం. ఈ రోడ్డు నేను వెళ్ళేది ఎప్పుడు సహజంగా ఈ రోడ్లో నేరుగా వెళ్తే మనం అక్కడ అగ్నిలింగానికి కొంచెం ముందు ఆ రోడ్తో కలుస్తాం. ఇది చౌరస్తా. మళ్ళీ ఇక్కడ 3 రోడ్ల కలయిక. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి కుడి పక్కన సందులో అగ్నిలింగం వస్తుంది. దానికన్నా ముందు అగ్ని తీర్థం వస్తుంది. ప్రతి ఒక్క లింగానికి పక్కన ఒక తీర్థం అంటే ఒక పుష్కరిణి ఉంటుంది. ప్రతి చోట కూడా కొన్ని వెండిపోయి పాడుబడిన స్థితిలోనే వాటిని మళ్ళా పునర్నిర్మిస్తున్నారు. ఇది అగ్ని తీర్థం తాలూకు వీడియో. ఇక్కడ ఈ అగ్ని తీర్థాన్ని మాత్రం మళ్ళీ కొత్తగా అన్ని రకాలుగా బాగు చేశారు. బాగు చేస్తే ఇప్పుడు నీరు ఉంటున్నాయి. కొత్తగా ఈ మండపాలని నేను గతంలో చాలా కాలం కింద వెళ్ళినప్పుడు ఇవేవి లేవు. అలా నేరుగా వెళ్ళి అగ్ని తీర్థంలో కాలు పడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు గేట్లో అవన్నీ కూడా పెట్టున్నారు. ఈ అగ్ని తీర్థం దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకి కుడి పక్కన చిన్న సందులో అగ్నిలింగం సన్నిధి వస్తుంది. ఇదండి అగ్ని తీర్థం. ఈ దాటాలి కొంచెం ముందుకెళ్తే మనం. ఇంతకుముందైతే ఇవేం లేవు. పాత ఫోటోలు చూస్తే ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. అమితంగా గొప్పగా అభివృద్ధి చెందుతున్న క్షేత్రాల్లో తిరువణామలై కూడా ఒకటని సగర్వంగా చెప్పచ్చు. ఇదండి ఇక్కడ వినాయకుడి సన్నిధి కూడా ఉంటుంది అగ్నితీర్థంకి ఎదురుగానే. ఇవన్నీ ఒకప్పుడు ప్రయాణికులు వచ్చే రహదారుల్లో నిర్మించినటువంటి విశ్రాంతి మండపాలు. వీటిలో కొత్తగా ఇక్కడ వినాయకుడు ఉంటే ఇంకొంచెం ముందుకెళ్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఇలాంటి మండపంలోనే ఉంటుంది. ఇదండి అగ్నితీర్థం. ఇంద్రలింగం దగ్గర మనకి స్వామివారు సకుటుంబంగా కనపడతారు. అగ్నిలింగం మనకి ఈ గిరి ప్రదక్షిణ మార్గానికి కుడి పక్కన కనపడుతుంది. ఇలా ఈ ఒక్క లింగమే మనకి కుడి పక్కన వస్తుంది. మరే లింగం కూడా కుడి పక్కన రాదు. అన్నీ కూడా మనకి ఎడం పక్కనే వస్తూ ఉంటాయి. మనం గిరి మార్గంలో నడుస్తూ ఉంటే 14 కిలోమీటర్ల మార్గంలో అన్నీ కూడా మన ఎడం పక్కనే వస్తాయి. ఇదండి ఈ సందులోకి వెళ్తే ఇక్కడ రకరకాల విభిన్న ప్రకార వస్త్రాలు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సమీపంలో రమణాశ్రమం, శేషాద్రి స్వామి ఆశ్రమం, అదేవిధంగా రామ్ సూరత్ కుమార్ ఆశ్రమం ఉన్నాయి. ఈ ఆశ్రమాల్లో ఎక్కువ విదేశీయులు వస్తుంటారు కదా, వారి కోసం ఆ వస్త్రధారణ అంతాను. ఇది అగ్నిలింగం. లోపలికి వీడియో తీసుకొని వెళ్తానికి అవకాశం లేదు. ఇది అగ్నిదేవుడు ప్రతిష్ఠించినటువంటి లింగం కింద చెప్తారు. ఇది కుడి పక్కన వస్తుంది మనకి చిన్న సందులు. దర్శనం చేసుకొని వెలుపలికి వచ్చేస్తే మనం మళ్ళా ప్రధాన రోడ్ దారి మీదకి వస్తే కనుక మనకి గిరి కనపడుతుంది. చూడండి అగ్నిలింగం దగ్గర నుంచి. ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్క 10 నిమిషాలకు ఒకసారి, పావు గంటకు ఒకసారి మనం గిరివంక చూస్తూ ఉంటే అద్భుతమైన దర్శనాలు. ఇందాక ఒక రకంగా కనపడింది అక్కడ మనకి, ఇక్కడ పేయి గోపురం దగ్గర, ఇక్కడ ఇంకో రకంగా కనపడుతుంది. విభిన్న ప్రకారం ముఖ దర్శనాలు లభిస్తాయి మనకి గిరి మార్గంలో. మళ్ళీ ప్రధాన రహదారి మీదకి వస్తే మనం కొంచెం ముందుకెళ్తే మనకి కుడి పక్కన గొప్ప అవధూత, సూర్యచంద్రుడిగా ప్రసిద్ధికెక్కిన భగవాన్ శ్రీ రమణ మహర్షి, శ్రీ శేషాద్రి స్వామిలో రెండవ అనేటువంటి శ్రీ శేషాద్రి స్వామి వారి ఆశ్రమం వస్తుంది ఇక్కడ. ఈయన గొప్ప అవధూత. ఈ ఆశ్రమాన్ని వారి శిష్యులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉండటానికి రూములు దొరికితే అద్దెకి, అదేవిధంగా ఆహారం కూడా అందిస్తారు ఉచితంగా. ఇక్కడ మంచి రూములు అందుబాటు ధరలలో ఎప్పుడు పోయినా కూడా మనకి దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముందు మెయిల్స్ పంపించడం, ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా అంటే రద్దీని బట్టి 99% ఇక్కడ రూములు దొరికే అవకాశం ఉంది మనకి శేషాద్రి స్వామి ఆశ్రమంలో. చక్కటి ఆశ్రమం. స్వామివారి ఇది ఉంటుంది, జీవ సమాధి ఉంటుంది లోపల. ఇది ఒక అమ్మవారి ఆలయం.
కొంచెం ముందుకెళ్తే మనకి కుడి పక్కన చాలా గొప్పదైనటువంటి శ్రీ దక్షిణామూర్తి సన్నిధి వస్తుంది. ఇదొకటి దక్షిణామూర్తి సన్నిధి చాలా రమణీయమైనటువంటి అలంకరణలో స్వామివారి దర్శనం ఇస్తూ ఉంటారు. తమిళనాడులో ఈ ఆలయాల్లో ఉన్న మూల విరాట్ను తీసేదానికి అవకాశం లేకపోవటం వలన నేను వెలుపల నుంచే తీస్తున్నాను వీడియోలన్నీ కూడాను. చాలా గొప్పగా ఉంటుంది. చక్కటి రమణీయమైనటువంటి పుష్పాలంకరణలో ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం ఎప్పుడు పోయినా కూడా 24 గంటలు స్వామివారు నయన మనోహరమైనటువంటి దర్శనాన్ని ప్రసాదిస్తారు. జ్ఞాన ప్రదాత అయినటువంటి శ్రీ దక్షిణామూర్తి. ఆ పక్కనే ఉంటుంది భగవాన్ శ్రీ రమణ మహర్షి 50 సంవత్సరాలు నడయాడినటువంటి ప్రదేశం శ్రీ రమణాశ్రమం. దీని లోపల రమణ మహర్షి అమ్మవారి సజీవ సమాధి, భగవాన్ జీవ సమాధి, ఆయన సోదరుడు, ఇంకా ఇతర ఆయన అనుసరించినటువంటి భక్తుల తాలూకు సమాధులు చాలా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ఉండటానికి రూములు దొరుకుతాయి. అదేవిధంగా ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది రమణాశ్రమం వారి ఇంట్లో. ఇక్కడ రమణ మహర్షి గురించి వివిధ భాషల్లో రాసిన పుస్తకాలు కూడా అమ్మే ఒక లైబ్రరీ కూడా ఉంది ఇక్కడే విరాళాలన్నీ కూడా స్వీకరిస్తారు. ఇక మనం అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే చూడండి, ఎడం పక్కన మనకు బోర్డు కనపడింది గిరి మార్గం. ఎక్కడెక్కడ ఏ లింగం వస్తుంది, ఎంత మేర మనం నడవాలా, ఎట్లా ఉన్నాయని మొత్తం ఒక బోర్డు మీద ప్లాన్ గీసి పెట్టారు చక్కగా. ఇక మనం ముందుకెళ్తే అక్కడే మనకి భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఎదురుగా యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమం సందు లోపలికి ఉంటుంది. ఇక్కడ ఉండటానికైతే అవకాశం లేదు, కానీ ఇక్కడ మాత్రం ప్రతినిత్యం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం 12:30కు ఒకసారి, 1 గంటకు ఒకసారి అన్నదానం చేస్తారు. సాయంత్రం పూట కూడా అల్పాహారం అందిస్తారు. ఈ రోడ్లో వెళ్ళాలి మనం. ఇక్కడ చాలా వరకు విదేశీయులు ఉంటూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మనకి అద్దెకి అంటే ఇళ్లలో కూడా మనకి హోమ్ స్టే కింద ఇస్తుంటారు. ఇక్కడ చెప్పాను కదా, ప్రతి కూడలిలోనూ ప్రతి వీధి మొదట్లో వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది. ఇది పాలీ తీర్థం, రమణాశ్రమం పక్కనే ఉంటుంది. రమణాశ్రమం పక్కనే ఉంటుంది పాలీ తీర్థం. ఒకప్పుడు ఇది కూడా ఉండేది. ఇది మనకి తమిళనాడులో అమ్మగా ప్రసిద్ధికెక్కిన మేలుమరువత్తూరు అమ్మ ఆలయం కనపడుతుంది. ఇక్కడ చూడండి, చాలా గొప్ప క్షేత్రం. మేలుమరువత్తూరులో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మన భవానీ దీక్షలు లాంటివి స్వీకరిస్తారు భక్తులు. ఆ మేలుమరువత్తూరు అమ్మ ఆలయం దాటి కొంచెం మనం ముందుకు వెళ్తే మనకి ఎడం పక్కన కుడి పక్కన మరొక ఆలయం కూడా కనపడుతుంది మనకి. కొండ చూడండి మళ్ళీ వెనక పక్క. ఇక్కడ ఇంకొక రకమైనటువంటి దర్శనం ప్రసాదిస్తున్నారు అరుణగిరీశ్వరుడు. ఇలా చూస్తూ వెళ్తే మనకి గిరి ప్రదక్షిణ అయ్యే నాటికి ఒక రకమైనటువంటి స్థిరమైన అనుభూతి మన మనసులో నిలిచిపోతుంది. ఈ ఆలయానికి ఎదురుగానే మనకి తెలుగులో ఒకప్పుడు ప్రసిద్ధ రచయిత అయినటువంటి గుడిపాటి వెంకటాచలం, ఆయన చలం కింద చాలా ప్రసిద్ధి, వారి సమాధి కనపడుతుంది. వారి చివరి రోజుల్లో మొదట్లో నాస్తికుడి కింద ఉన్న ఆయన భగవాన్ సన్నిధికి వచ్చి భగవాన్ అనుగ్రహంతో ఆస్తికవాది కింద మారి చాలా గొప్ప పుస్తకాలు ఆ తర్వాత కూడా రాశారు. వారు అక్కడే మరణించారు. వారి సమాధి దగ్గర నుంచి చూస్తే చూడండి, గిరి ఇంకొక రకంగా కనపడుతూ ఉంటుంది. విభిన్న రకాలైనటువంటి ముఖ దర్శనాలు మనకి లభిస్తాయి గిరి ప్రదక్షిణ మార్గంలో. ఇంక మనం ముందుకు నడుస్తూ వెళ్తూ ఉంటే ద్రౌపది అమ్మన్ ఆలయం వస్తుంది మనకి కుడి పక్కన. ఈ ఆలయం ఉదయం పూట మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ ద్రౌపది అమ్మన్ సన్నిధులు తమిళనాడులో చాలా ఎక్కువ కనపడితే మనకు అలాగే నెల్లూరు, గూడూరు, తిరుపతి ప్రాంతాలు, చిత్తూరు ప్రాంతంలో కూడా మనకు చాలా చోట్ల ఈ ద్రౌపది అమ్మన్ సన్నిధులు కనపడతాయి. చాలా పురాతన ఆలయం. ఇక్కడ చూడండి, సువిశాలంగా కనపడుతుంది. పూర్తి రూపం అరుణగిరీశ్వరుడి పూర్తి రూపం కనపడుతోంది ద్రౌపది అమ్మన్ ఆలయం వెనుక. ఇలాంటి అనుభూతి, చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది మనసులో ఆ గిరిని అలా చూడంగానే మనకి. ఇందాక చెప్పాను కదా, అక్కడ ఒక మండపం ముందు, అగ్నితీర్థం ముందున్న మండపంలో వినాయకుడు ఉంటే ఇక్కడ ఆయన సోదరుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువైనటువంటి మండపం ఇక్కడ లోపల ఉంటుంది. స్వామివారు శ్రీ షణ్ముఖుని ఆలయం సన్నిధి కూడా అక్కడ లోపల ఉంటాయి. దీనికి ఎదురుగా శ్రీ షణ్ముఖ సన్నిధికి ఎదురుగా సింహతీర్థం కనపడుతుంది. ఇది కూడా చక్కగా నిర్వహించబడుతుంది సింహతీర్థం కూడా.
చూడండి అది సింహతీర్థం. గిరి మార్గంలో 2 సింహతీర్థాలు వస్తాయి. ఇది మొదటిది. ఇది కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి కొంత దూరం మనకి గిరి కనపడదు మీరు గమనిస్తే. చూడండి ఇక్కడి నుంచి కనపడుతుందిలా గిరి మనకి. మళ్ళా కొంత ముందుకెళ్ళిన దగ్గర కనపడి దీన్ని కామకాడు అంట. అంటే కోరికల వలయంలో చిక్కుకున్న మనిషికి దేవుడి గురించిన ఆలోచన రాదు. ఒక రకమైన అహంకార ప్రవృత్తితో ప్రవర్తిస్తాడు కాబట్టి అతనికి భగవంతుడి పట్ల సదభిప్రాయం, భగవంతుడి పట్ల ఆలోచన కలగదు అంట నిదర్శనం ఈ కామకాడు. ఇక మనం అట్లా నడుచుకుంటూ ముందుకెళ్తే అటు ఎడం పక్కన ఒక శక్తి ఆలయం వస్తుంది. కుడి పక్కన మనం ఎడం పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చక్కటి చెట్లు, చల్లటి వాతావరణం. కాకపోతే కొద్దిగా రద్దీగా ఉంటుంది సాయంత్రం పూట. ఉదయం పూట ట్రాఫిక్కే ఉండదు కానీ ఇదండి శక్తి. ఇది యమలింగం. ఇక ఇది 3వ లింగం. ఇక్కడ యమధర్మరాజు ఆయన ప్రతిష్ఠించిన లింగం. ఇక్కడ ఒక విశేషం ఉందండి. ఈ లింగానికి తరచు ప్రమాదాల బారి పడుతున్నవారు, ముఖ్యంగా డ్రైవర్లు, వీళ్ళు స్పీడ్గా బైక్ నడిపే కుర్రవాళ్ళు, అదేవిధంగా ఎముకల సంబంధిత రోగాలతో బాధపడేవారు, వారు ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయించుకుంటే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్తారు. ప్రాంగణం ఇక్కడ యమలింగేశ్వరుడు దర్శనమిస్తారు లోపల. ఇది యమలింగం. యమలింగం దాటి మనం కొంచెం ముందుకు వెళితే ఇదే గిరి ప్రదక్షిణ మార్గంలో ఇది చింగం రోడ్ అంటారు. ఈ రోడ్డు నేరుగా వెళ్తే మనం బెంగళూరు, అదేవిధంగా సేలం వెళ్తాం. ముందుకు వెళ్తే ఇక వర్షం మొదలైంది. సన్నగా జల్లు పడుతూ ఉంది. ఇందాక చెప్పాను కదా, బయలుదేరే ముందు వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. ఎప్పుడైనా వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఇదిగోండి వర్షం మొదలైంది. ఇక్కడి నుంచి నెమ్మదిగా సన్నటి జల్లులోనే తడుచుకుంటూ వెళ్ళాం. ఇదిగోండి ఇది కామకాడి చెప్పాను కదా. అక్కడి నుంచి కొంత దూరం సుమారుగా గిరి ప్రదక్షిణ మార్గంలో తిరిగేంత వరకు మనకి గిరి కనపడదు. ఇక్కడ మానవుడి అహంకారంతో ప్రవర్తిస్తాడు కాబట్టి భగవత్ సాక్షాత్కారం కానీ భగవద్ దర్శనం కానీ కనపడదు అంటానికి ఇదొక నిదర్శనం. అందుకే అహంకార ప్రవృత్తిని మొట్టమొదట మనం దూరం చేసుకోవాలి. భగవంతుడి చేరువు కావాలి అంటే బోర్డు కనపడుతుంది కదా, ఏ రోడ్డు ఎటు పోతుందని తెలియజెప్పే బోర్డు అది. మనం ఈ బోర్డు దాటి వచ్చే కూడలి కొద్దిగా ముందు మనకి ఎడం పక్కన ఇదండి. గిరి ప్రదక్షిణ మార్గంలో మొత్తం మనకి 7 నందులు వస్తాయి. 7 నందులు. ఇది మొట్టమొదటి నంది, ప్రథమ నంది అంటారు. ఇంతకుముందు ఈ గేట్లు ఇవేవీ లేవు. ఇదండి ప్రథమ నంది. ఇక్కడ మనం దీపం వెలిగించి నందీశ్వరుడికి మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నామన్న విషయం తెలియజెప్పుకొని గిరి ప్రదక్షిణ ప్రారంభించడం ఒక రివాజు కింద ఉంది. ప్రస్తుతం ఈ గేట్ లైన్ పెట్టిన తర్వాత చాలామంది బయట వెలిగించి వెళ్తున్నారు. తెలిసిన వారు, తెలియని వారు మామూలుగా అదేదో అని వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ తప్పనిసరిగా ప్రథమ నందీశ్వరుడి అనుగ్రహంతో మనం గిరి ప్రదక్షిణ ప్రారంభించడం ఉచితం. తప్పనిసరిగా నందీశ్వరుని అనుమతి తీసుకోవాలి. ఇక్కడి నుంచి మనం ఈ నందీశ్వరుడు ఎందుకంటే 7 చోట్ల ఉంటాయి నందులు మొత్తం. మీకు చెప్తాను ముందు ఇంకా ఈ నంది యొక్క విశేషం ఏంటన్నది. మనం ఇక్కడి నుంచి ముందు బయలుదేరి వెళ్తే ఇక్కడ కూడా చక్కటి శిల్పాలు అవి ఉన్నాయి చూడండి. నంది మండపం మీద కూడా గోక్షీరంతో శివలింగానికి అభిషేకం చేయటం ఇవన్నీ కూడా కొన్ని కనపడతాయి. ఇక్కడ వారు ఇచ్చిన ప్రాధాన్యత ఈ శిల్పాలని బట్టి తెలుస్తుంది. ఇక్కడ కొద్దిగా మసక కనపడుతుంది చూడండి. మబ్బులు పడతాం మూలాన అరుణగిరి మబ్బులతోటి కమ్మేసి చక్కగా ఉంది. మనం ముందుకు వెళ్తే మళ్ళీ ఒక జంక్షన్కి వస్తాం. నేరుగా ఉన్న రోడ్డు మనకి బెంగళూరు, సేలం వెళ్తుంది. కుడి పక్కకు తిరిగితే మనం గిరి ప్రదక్షిణ మార్గంలో గిరి వెనుక పక్కకు వస్తాం. ఇక్కడ కూడలిలో కూడా ఒక వలంపురి వినాయకుడి సన్నిధి ఉంది. ఇక్కడ కూడా వినాయకుడి సన్నిధి, వినాయకుడి తొండం కుడి పక్కకు తిరిగి ఉంటుంది. శీఘ్రంగా ప్రార్థించిన వెంటనే మనోభీష్టాలు నెరవేర్చేవాడి కింద వలంపురి వినాయకుడు చాలా ప్రసిద్ధి. ఇదండి అక్కడ రాసి కూడా ఉంది బోర్డు మీద, వలంపురి వినాయకుడు. ఇక ఈ దారంతా చింత చెట్లతోటి చక్కటి చల్లటి దారిలో మనం ప్రయాణం సాగించవచ్చు. వర్షం పడుతూనే ఉంది. ఈ మార్గంలో మనకి ఉదయం పూట వస్తూ ఉంటే కనుక నెమళ్ళు, జింకలు చాలాసార్లు కనపడినాయి మాకు ఇక్కడ. నెమళ్ళు అయితే లెక్కలేని నెమళ్ళు, అదేవిధంగా జింకలు కనపడినాయి. ప్రస్తుతం ఈ కుడి పక్కన పర్వతం నుంచి జంతువులు రోడ్డు మీద రాకుండా కంచె చాలా పటిష్టంగా చేశారు. అందువలన అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ మనకు కొంచెం ముందుకెళ్తే శ్రీ ఐశ్వరేశ్వర స్వామివారి ఆలయం వస్తుంది.
ఇక్కడ స్వామివారు విగ్రహ రూపంలో నిండైన అలంకరణలో కనపడతారు. అది దాటినెంబడే మనకు వస్తుంది మొట్టమొదటి సన్నిధి. ముగ్గురు మహర్షుల సన్నిధులు ఉన్నాయని చెప్పాను కదా, ఇది మొట్టమొదటిది శ్రీ దుర్వాస మహాముని సన్నిధి. స్వామివారు పాండవుల తల్లి అయినటువంటి కుంతీదేవి ప్రతిష్ఠ కింద చెప్తారు. స్వామివారు కుంతీదేవికి బిడ్డల కోసం కావాల్సిన దేవతను రప్పించుకొని వారి ద్వారా సంతానం పొందే మంత్రాన్ని ఉపదేశించారు కాబట్టి ఇక్కడ చెట్లకి పసుపు తాడు కడతారు భక్తులు, సంతానం లేనివారు సంతానం కోసం. అదేవిధంగా స్వామివారి అనుగ్రహంతో సొంత ఇంటి కోరిక నెరవేరుతుందన్న దాంతో ఇక్కడ రాతి మీద రాతిని ఇంటి మాదిరి పేర్చి త్వరలో ఇల్లు కొనుక్కుంటామని ఒక ఆశతో గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని భక్తులు వెళ్తూ ఉంటారు. చూడండి ఎన్ని పచ్చడి తోరణాలు కట్టారో. ఇక్కడ చూడండి మనకి మళ్ళా గిరి ఇంకొక రకంగా కనపడుతూ ఉంటుంది. వర్షం పెద్దదైన కొద్దిగా ఇక్కడ నుంచి ఇక్కడ మనకి రెండవ నంది సన్నిధి ఇక్కడే ఉంటుంది సరిగ్గా మనకి. ఇక్కడ మనకి కొండవాలులో ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనపడుతుంది. చూడండి ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి నంది ముఖ దర్శనం కనపడుతుంది అరుణగిరి వాలులో. గమనిస్తున్నారా, అక్కడ ఎదురు కనపడుతుంది. చాలా జూమ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మబ్బులు బాగా పట్టున్నాయి, స్పష్టంగా లేదు, కానీ ఒక ఆకృతి మాత్రం నంది ముఖ రూపంలో కనపడుతూ ఉంటుంది. ఇది చాలా అరుదైనటువంటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గొప్పతనం. మబ్బుతోటి మేఘాలు కమ్మేసిన అరుణగిరిని చూడండి. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడే మనకి దుర్వాస మహర్షి సన్నిధి వద్దనే మనకి రెండవ నంది కనపడుతుంది. ఇక్కడ తేయు నంది అంటారు. మనకి ఇంకో విషయం చెప్పాలంటే త్రయోదశి నాడు జరిగే ప్రదోష పూజలో ఈ నందులన్నిటికీ ఇక్కడ కనపడే 7 నందులకి కూడా పూజ చేస్తారు. ప్రదోష పూజలో నందికి ఉన్న ప్రాధాన్యత లెక్కలేదు, చెప్పలేదు, ఇంతని చెప్పలేదు. ఇక్కడ కూడా ప్రదోష పూజ జరుగుతుంది త్రయోదశి నాడు. ఇది రెండవ నంది. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనం గిరివంక చూసుకుంటూ వెళ్దాం. అలాగే చూడండి చిన్న మండపంలో పెట్టారు. ఇవన్నీ కూడా చూడండి, ఇది సోన తీర్థం. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడికి మనం 3.5 కిలోమీటర్లు వచ్చాం గిరి ప్రదక్షిణ మార్గంలో. 14 కిలోమీటర్లు 3.5 కిలోమీటర్లు. ఇక్కడ సోన తీర్థం ఒడ్డున ఒక వినాయకుడి గుడి ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా చూడండి గిరి ఇంకొక రకంగా కనపడుతుంది. ఇక్కడ ఒక నంది ఉంది, ఇది మామూలుగా పెట్టిన నంది కాబట్టి ఇది 7 నందుల కిందకు రాదు. ఈ 7 నందుల్లో ఇక్కడ చెప్పాను కదా మనకి ఒక అమ్మవారి ఆలయం కూడా కనపడుతుంది. ఇక్కడ కుడి పక్కన కృష్ణ మండపం కూడా ఒకటి ఉంటుంది, శ్రీకృష్ణుడు కొలువై ఉంటాడు ఇటు పక్క. ఈ 7 నందుల్లో మొట్టమొదటి 5 వచ్చేసి మనకి పంచభూత నందులు, 6వది సింహనంది, 7వది అధికార నంది. ఈ అధికార నంది ఎక్కడొస్తుందిరా అంటే మనకి కుబేరలింగం దాటిన తర్వాత మనకి ఎడం పక్కన ఈ అధికార నంది వస్తుంది. అక్కడ మన గోత్రనామాలు చెప్పుకుంటే అయ్యా గిరి ప్రదక్షిణం చేస్తూ పృథ్వీనంది అంటే ప్రథమ నంది దగ్గర అనుమతి తీసుకొని గిరి ప్రదక్షిణం చేస్తూ ముగింపు దశకు వచ్చాను కాబట్టి ఈ విషయం స్వామివారికి నా పేరు, నేను ఫలానా వంశంలో ఫలానా గోత్రంలో జన్మించాను అని చెప్పుకుంటే ఆ విషయం స్వామివారికి చేరుతుందని ఒక నమ్మకం. ఈ విషయాన్ని స్కాంద పురాణంలో ఉదహరించారు. ఎందుకంటే స్కాంద పురాణంలో స్వయంగా ఈశ్వరుడే అగస్త్య మహర్షికి నందీశ్వరుడికి గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యతను తెలిపారంట. ఇక ఇది కొత్తగా నిర్మించిన ఆలయాలు చాలా వచ్చినాయి ఈ మధ్యకాలంలో. కరోనాకి ముందు కరోనా తర్వాత అని ఇది 3వ నంది. ఇది 3వ నంది. మనకి నైరుతి లింగానికి కొంచెం ముందు ఎడం పక్కన వస్తాయి. ఇంకో విశేషం ఏంటంటే 7 నందులు కూడా గిరివంకే చూస్తూ ఉంటాయి. స్కాంద పురాణంలో స్వయంగా పరమేశ్వరుడు చెప్పారంట గౌతమ మహర్షికి గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యం గురించి, ఏ రోజు ఎలాంటి ఫలితం వస్తున్నారు. మనం ఇప్పుడు నైరుతి లింగం దగ్గరికి వచ్చాం. ఈ నైరుతి లింగం కొంచెం మనకి ఎడం పక్క నడక మార్గంలోనే కొద్దిగా లోపలికి ఉంటుంది. ఇది నైరుతి లింగం. ఇక ఒక విషయం చెప్పాలి, సోమవారం నాడు చేసే గిరి ప్రదక్షిణ పరిపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయునిస్తుందంట. అదేవిధంగా మంగళవారం రుణబాధల నుండి విముక్తి, చక్రవర్తి యోగం కలుగుతుందంట. బుధవారం నాడు పాండిత్యం, జ్ఞానసిద్ధి కలుగుతాయంటారు. గురువారం నాడు చేసే గిరి ప్రదక్షిణ వలన స్థిరమైన ఆధ్యాత్మిక అవగాహన కలుగుతుంది.
శుక్రవారం అపార జ్ఞాన సంపత్తి. ఇది డబ్బు కాదండోయ్. చెప్పాను కదా, నెమళ్ళు కనపడుతూ ఉంటాయి. ఇదోటి చెట్టు మీద నెమళ్ళు ఉన్నాయి. ఇక శుక్రవారం నాడు అపార సంపత్తి, అనంత కాలంలో వైకుంఠ ప్రాప్తి. జ్ఞానికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. సో అపార సంపత్తి అన్నది ధన విషయంలో కాదు, జ్ఞాన విషయంలో. శనివారం నాడు సర్వగ్రహ దోషాలు తొలగి చక్కటి ప్రశాంతమైనటువంటి ఆదర్శప్రాయమైన జీవితం గడపగలం మనం. ఇక ఆదివారం నాడు చేస్తే శివ సాయుధ్యమే. ఇది గిరి ప్రదక్షిణ మార్గంలో గిరి ప్రదక్షిణ చేయటం మూలాన, వివిధ రోజులలో చేయటం మూలాన కలిగే ఫలితాలు. ఇది స్వయంగా ఈశ్వరుడు చెప్పారు. ఇవన్నీ కొత్తగా కరోనాకి ముందు, కరోనా తర్వాత తిరువణామలై అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా 2020కి ముందు లేవు. ఇందులో చాలా వరకు ఈ మధ్య కాలంలో. ఇది తిరునేర్ అన్నామలై వారి ఆలయం. ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆలయం ఇక్కడ గిరి మార్గంలో. ఎందుకంటే తిరునేర్ అంటే శ్రీ నేరుగా ఉన్నటువంటి, గిరికి నేరుగా ఉన్నటువంటి అన్నామలయ్య. గిరి ఇక్కడి నుంచి నేరుగా కనపడుతుంది మనకి. ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆలయంలో ఏప్రిల్ 14 తమిళుల ఉగాది. ఆ రోజు ఉదయం 6 గంటలకి సూర్యకిరణాలు నేరుగా ఈ తిరునేర్ అన్నామలయ్యార్ లింగం మీద పడతాయి. సుమారు 15-20 నిమిషాల పాటు ఇదోండి కనపడుతుంది కదా గిరి శిఖరం. ఇక్కడ శిఖరం నుంచి ఉదయించే సూర్యకిరణాలు నేరుగా తిరునేర్ అన్నామలయ్యార్ని తాకుతాయి. ఇదొక గొప్ప విశేషం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 6:30 లోపల ఇది తప్పనిసరిగా సంభవించే ఒక గొప్ప విశేషం తిరువణామలైలో, ముఖ్యంగా తిరునేర్ అన్నామలయ్యార్ ఆలయంలో. ఈ పక్కనే అమ్మవారు, ఉన్నామలై అమ్మవారి సన్నిధి కూడా ఉంటుంది. ఆ పక్కనే నవగ్రహ మండపం, మధ్యలో గాయత్రీదేవి సన్నిధి కూడా. ఇవన్నీ కూడా ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం నిర్మించిన ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇది దాటి కొంచెం మనం ముందుకు వెళ్తే చూడండి, ఇక్కడ ఉన్నామలై అమ్మవారు ఇక్కడ మనకి పైన కనపడుతుంది చూడండి. గౌతమ్ మహర్షి అమ్మవారికి ఉపదేశిస్తున్నారు గిరి ప్రదక్షిణ ఫలితం. అమ్మవారు ఈ ఆలయం వెనుక పక్క ఉన్నటువంటి పుష్కరిణి ఒడ్డున తపస్సు చేశారు కొంతకాలం అని చెప్తారు. ఇక్కడి నుంచి వెళ్తే ఇది ఆంజనేయ స్వామి వారి సన్నిధి. ఈ ఆంజనేయ స్వామిని విజయనగర సామ్రాధీశుడు శ్రీ కృష్ణదేవరాయలు గారి ఆధ్యాత్మిక గురువైనట్టు వ్యాసరాయలు ప్రతిష్ఠించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ పాండ్యరాజులు వేసినటువంటి మైలురాయి ఇది. వారి గుర్తు 2 చేపలు. ఇక్కడ 7 అంకెవేసి చూసారు కదా, అది క్రోస్లో మైల్లో మనకైతే తెలియదు, కానీ ఇది మాత్రం పాండ్యరాజులు వేసినటువంటి మైలురాయి. అక్కడే కనపడుతుంది ఆంజనేయ స్వామి గుడి ఎదురుగానే. ఆంజనేయ స్వామి గుడి దాటినంబడే మనకి కుడి పక్కన శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం కూడా కనపడుతుంది మనకి. రాఘవేంద్ర స్వామి వారి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి మఠం కనపడుతుంది. మనం అలా వర్షం పడుతూనే ఉంది, ఇంకా ఆగలేదు. ప్రస్తుతానికి సన్నగా పడుతుంది, ఇబ్బంది లేదు. చెట్ల నీడన మనం తడవకుండా గిరి ప్రదక్షిణ చేస్తూ వెళ్ళొచ్చు. చూడండి, ఇటు పక్క మనకి కుడి పక్కన గిరి ప్రదక్షిణ ఏ ఆలయం, ఆది అన్నామలయ ఆలయం ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ప్రధాన ఆలయం 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే సుమారుగా మనం ఇప్పటికీ 5 కిలోమీటర్లు నడిచినట్టుగా లెక్క. ఇదొకటి. ఇది 4వ నంది. 4 చెప్పాను, గిరి ప్రదక్షిణలో 7 నందులు వస్తాయని చెప్పాను కదా. ఇది 4వ నంది. ప్రదోష పూజలు ఈ నందికి కూడా చేస్తారు. త్రయోదశి నాడు సాయంత్రం, అమావాస్య ముందు పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి నాడు సాయంకాలం పూట ఇక్కడ ప్రదోష పూజలు ఈ నందికి కూడా జరుగుతాయి. 4వ నందిని దాటినంబడే వచ్చే సన్నిధి పళని ఆండవర్ సన్నిధి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పళనిలో ఏ విధంగా దర్శనమిస్తారో అదేవిధంగా కుమారస్వామి ఇక్కడ కూడా దర్శనమిస్తారు. చాలా పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన ఆలయం ఇది. ఈ ఆలయ వివరాలు మీకు తర్వాత వేరే ఒక వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ఇక్కడి నుంచి ఆది అన్నామలై 2 కిలోమీటర్ల దూరం ఉంది మనకి. చూడండి, బోర్డు కనబడుతుంది కదా, ఇది పళని ఆండవర్ ఆలయం. చాలా విశేష ప్రాధాన్యత ఉన్న ఆలయం ఇది. తప్పనిసరిగా స్వామివారిని దర్శించుకోండి. మనం సహజంగా తొందరగా నడిచి వెళ్తాం, తొందరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేద్దాం, నడవళ్ళు వెళ్తూ ఉంటాం. పళని ఆండవర్ సన్నిధికి ఎదురుగా వివాదాస్పద స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ నిత్యానంద
ఆలయం. ఈ పక్కనే ఉన్న మార్గం గుండా లోపలికి వెళ్తే మనం ఇప్పుడు మూసేశారంతా. ఇంతకుముందు తెరిచున్నప్పుడు ఒకసారి నేను వెళ్ళటం జరిగింది. లోపల మనకి ఏకల ఇది కన్నప్ప ఆలయం కనపడుతుంది మనకు. పళని ఆండోర్ దాటినెంబడే వచ్చేది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం. ఇది కూడా చాలా విశేష ప్రాధాన్యత కలిగినటువంటి కుటుంబ ఆలయం ఇది. ఇక్కడ చూస్తే మనకి నవదుర్గల రూపాలు కనపడతాయి అమ్మవారితో పాటు. నవదుర్గలు ఉంటాయి చూడండి మొత్తం వరుసగా. చిన్నమస్తాదేవి వీళ్ళందరి విగ్రహాలు ఇక్కడ ప్రాంగణంలో వరుసగా ముఖమండపంలో పెట్టి ఉంచారు. రెండో విశేషం ఏంటంటే అమ్మవారి ముందు మేరు శ్రీచక్రం ఉంటుంది. నిత్యం కుంకుమాభిషేకం స్వామివారి అమ్మవారికి చేస్తారు ఇక్కడ. చాలా విశేష ప్రాధాన్యత కలిగినటువంటి గొప్ప సన్నిధి కింద చెప్పుకోవాలి. వరుసగా ఉన్నాయి నవదుర్గలు మొత్తం ఇక్కడ విగ్రహాన్ని పెట్టారు. చాలా పద్ధతిగా నిత్య పూజలు జరిగే ఆలయాలు ఇది శ్రీ రాజరాజేశ్వరి అమ్మను కొలువైనటువంటి. ఇక్కడ చేతికి ఒక ఎర్ర తాడు కడతారు, కట్టించుకుంటే మంచిది, అనారోగ్యం అనవసర ఇబ్బందులు కలగవని చెప్తూ ఉంటారు. అక్కడ అర్చక స్వామి వారు ఇది చేతికి కడుతూ ఉంటారు. కట్టించుకున్న వాళ్ళు కట్టించుకోవచ్చు కూడా. ఇది ఒక చిన్న విషయం కింద చెప్తాను. నేనైతే ప్రతిసారి అక్కడ ఒక తాడు కట్టించుకుంటాను చేతికి. ఇక్కడ మేరు శ్రీచక్రం మీద పూజ చేసినటువంటి కుంకుమని ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. ఈ ఆలయంలో విశేష ఆలయం కింద చెప్పాలి. నవదుర్గల సందర్శనం, అదేవిధంగా గర్భాలయంలో కొలువైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధి దర్శనం చేసుకొని మనం వెలుపలికి వచ్చి మళ్ళా కొంచెం ముందుకు నడుస్తూ వెళ్తే ఇంకా మనం నెక్స్ట్ తర్వాత గమ్యానికి మనం వెళ్తాం. అయినటువంటిది గౌతమ మహర్షి ఆశ్రమం. ఇది చెప్పాను కదా ఇంతకుముందు 3 మహర్షుల ఆశ్రమాలు వస్తాయని వరుసగా. ఇది రెండవది. మొట్టమొదటి మనం అంతకుముందు ఇక్కడ ఇది చూస్తున్నాం. ఇది గౌతమ మహర్షి కాదు, ఇది మౌనస్వామి ఆశ్రమం. రోడ్డుకి అటు పక్క కుడి పక్కన ఉంటుంది మౌనస్వామి. గత కొంతకాలంగా తిరువణ్ణామలలో చాలా భక్తుల ఆదరణ పొందుతున్న సజీవ అవధూతల్లో వీరొకరు. వీరు ఏం మాట్లాడరు, వీరు దర్శనం చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. విదేశీ భక్తులు వీరు చాలామంది ఉన్నారు. ఇది దాటి కొంచెం ముందుకెళ్తే ఇందాక చెప్పాను కదా ఒక సింహతీర్థం అక్కడ చూసాం మనం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర. ఇది రెండవ సింహతీర్థం. మనం కాశీలో మనకి ఇష్టమైనది వదిలేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ సింహతీర్థం ఒడ్డున మనకి హాని కలిగించే దురలవాట్లు, ధూమపానం, మద్యం తాగటం, ఇలాంటి పేకాట ఆడటం లేదా జూదం ఆడటం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వదిలేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తారు. సింహతీర్థం ఒడ్డున కూడా ఒక నంది విగ్రహం ఉంది. చిన్న ఈశ్వరలింగం కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ కూడా త్రయోదశి నాడు పెద్ద ఎత్తున ప్రదోష పూజలు జరుగుతాయి. దాటి కొంచెం ముందుకెళ్తే షిరిడి సాయిబాబా ఆలయం ఒకటి వస్తుంది. ఇది కొత్తగా ఏర్పాటు చేసింది. కరోనాకు ముందు ఈ ఆలయం లేదు, కరోనా తర్వాత ఈ ఆలయం వచ్చింది. ఇక్కడ ఈ మందిరం ఇంతకుముందు లేదు, ఇది తర్వాత వచ్చింది. ఇక మనం ముందుకెళ్తే గౌతమ్ మహర్షి ఆశ్రమం. ఇందాక చెప్తున్నాను కదా నేను కొద్దిగా పొరపాటు పడ్డాను. ఇది గౌతమ్ మహర్షి ఆశ్రమం, రెండో మహర్షి ఆశ్రమం. గౌతమ్ మహర్షి అమ్మవారికి గిరి ప్రదక్షిణ విశేషాలు, గిరి ప్రదక్షిణ చేస్తే కలిగే ఫలితం ఇవన్నీ చెప్పారు. అమ్మవారు కాంచీపురం నుంచి ఇక్కడికి తరలి వచ్చి ఈయన ఆశ్రమంలోనే ఉన్నారని కూడా చెప్తుంది అరుణాచల మహత్యం, అరుణాచల పురాణం కూడా. ఇది ఇక్కడ ఆయన విగ్రహం అది చూసాం కదా మనం, ఆయన ఆలయం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి మనం గౌతమ మహర్షిని దర్శించుకొని మనం ముందుకెళ్తే గ్రహాలయాలు 2 ఉన్నాయని చెప్పాను కదా. అష్టదిక్పాలక ఆలయాలు కాకుండా అందులో మొదటిదైనటువంటి లోకాలకు వెలుగును ప్రసాదించే శ్రీ సూర్యనారాయణ స్వామి ప్రతిష్ఠించిన సూర్యలింగం. దీనికి కూడా గొప్ప పౌరాణిక గాథ ఒకటి ఉంది. అది కూడా నేను తర్వాత ఒక్కొక్క లింగం గురించి తీసుకొని వీడియో తయారు చేసినప్పుడు మీకు తప్పనిసరిగా తెలియజేస్తాను. ఇది శ్రీ సూర్యలింగం. గ్రహలింగాలలో మొదటిది. ఇక్కడి నుంచి చూస్తే మనకి చూడండి గమ్మత్తైన ఇంత కనపడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి మీరు. ఇక్కడి నుంచి కొంత దూరం వరకు మనకి అరుణగిరి కనపడదు. ఇదంతా కనపడే గిరి వచ్చేసి పార్వతీగిరి అంటారు. ఎంత వాడైనా కూడా కాంతదాసుడు అన్నట్లుగా స్వామివారు అర్ధనారీశ్వర స్వరూపుడు. అందువలన ఇక్కడి నుంచి కొంతమేర సంసార మాయలో కుంగిపోయిన వాడికి
భగవంతుడి దర్శనం కలగదు అన్నదానికి ఇదొక నిదర్శనం. అక్కడ పార్వతీ పర్వతమే కనపడుతుంది మనకు ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు. అరుణాచల దర్శనం అవ్వదు మనకి. ఇదొకటి గమనించండి. అందుకే చెప్తూ వచ్చాను, మీరు గిరి ప్రదక్షిణ మార్గంలో తప్పనిసరిగా గిరివంక చూస్తూ ఉంటే అనేక ఉత్తమ ఫలితాలు పొందుతారు. అనేక కొత్త నూతన విషయాలు కూడా తెలుసుకుంటారని చెప్పి. ఇదండి ఇక్కడెక్కడ కనపడతలేదు. ఇది పార్వతీ పర్వతం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ మబ్బులు తొలగిపోతే కొద్దిగా మనకి ఇదండి పార్వతీ పర్వతం పక్కనే చిన్నగా మబ్బులతో కమ్మివేటువంటి అరుణగిరి కనపడుతుంది. ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్ దూరం నడిచిన తర్వాత అరుణగిరి కనపడుతుంది మనకి. ఆది దంపతులు ఇద్దరు పక్కపక్కనే ఉంటారు. కానీ సంసార మాయలో పడిన మనలాంటి అల్పజీవులకి భగవంతుడి దర్శనం అవ్వదు. దాని నిదర్శనం ఇది రెండోది. ఇది ఇంకొక సాయిబాబా మందిరం. ఇది చాలా పురాతనమైనది. ఎప్పటి నుంచో ఉన్నది. ఇది సుమారు 20 సంవత్సరాల పైనుంచే ఉన్న షిరిడి సాయిబాబా మందిరం. ఇక్కడ భక్తులు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇదిగో బాబా గారి విగ్రహం కూడా అక్కడ ఉంది. అది దాటి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి గిరి మార్గంలో రకరకాల విగ్రహాలు చెక్కేవి కనపడుతుంటాయి. ఇక్కడంతా ఎన్నో విగ్రహాలు, మంచి రాయి దొరుకుతుందంటారు ఈ ప్రాంతంలో. ఆ రాయితోటి అనేక దేవతామూర్తుల్ని చెక్కుతూ ఉంటారు శిల్పులు ఇక్కడ. ఇవన్నీ కూడా ఇటుపక్క రోడ్డుకు ఇటుపక్క కూడా ఈ శిల్పకారుల ఉన్నాయి. ఇక్కడ చూడండి, పూర్తిగా సంపూర్ణ రూపం ఇక్కడ దర్శనం అవుతుంది మనకి అరుణగిరిది. పచ్చడి పొలాల మించి కొబ్బరి చెట్ల మధ్యలోంచి చూస్తే దేదీప్యమానంగా శ్రీ అరుణగిరీశ్వరుడి దర్శనం మనకి లభిస్తుంది ఇక్కడ పూర్తి స్థాయిలో. ఇందాక పార్వతీ పర్వతం ఉందనుకున్నాం కదా, ఇదండి మళ్ళీ పార్వతీ పర్వతం కనపడుతుందా. అర్ధనారీశ్వరులు కదా, ఇద్దరు పక్కనే కనపడుతున్నారు. ఒకే ఫ్రేమ్లో మనం అమ్మవారిని అయ్యవారిని పర్వతాల రూపంలో చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కనపడుతుంది అదేవిధంగా పచ్చటి పొలాలతోటి. ఇందులో వాతావరణం కూడా చాలా చల్లగాను మబ్బులు పట్టి ఉండటం మూలాన చక్కగా దేదీప్యమానంగా దర్శనమిస్తున్నారు ఆది దంపతులు శిలారూపంలో. మనం గిరి ప్రదక్షిణ మార్గంలో నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకు వెళ్తే మనకి వరుణలింగం వస్తుంది. వరుణ దేవుడు ప్రతిష్ఠించినటువంటి ఈ లింగం ఇక్కడ ముఖ్యంగా ఆస్తమా, అదేవిధంగా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారికి ఈ స్వామివారికి అభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం కూడా శీఘ్రగతిన బాగుపడుతుందని కూడా చెప్తూ ఉంటారు. వరుణలింగం భక్తులు వెళ్తూ ఉన్నారు లోపలికి. ఇంకొకసారి గిరివంక చూడండి. ఇక్కడ ఇంకొక రకంగా గిరి దర్శనం అవుతుంది మనకి. ఇలా ఎన్నో రకాల రూపాలలో అరుణగిరీశ్వరుని దర్శించుకునే అద్భుత అవకాశం ఈ 14 కిలోమీటర్ల గిరి మార్గంలోనే లభిస్తుంది మనకి. ఇదండి మనం నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తే ఈ రోడ్డు ఉంది, ఎడం పక్క రోడ్డు లోపలికి వెళ్తే అక్కడ కాశీ నంది అని ఒకటి ఉంది. అక్కడ కాశీ నుంచి తెచ్చిన నందిని ఇక్కడ ప్రతిష్ఠించారు. కాశీ నుంచి తీసుకొచ్చిన నందీశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈయన సంతాన ప్రదాత కింద గొప్ప పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది పక్కన లక్ష్మీ కుబేర ఆలయం. ఇక్కడ అర్ధనారీశ్వర లింగం కూడా కనపడుతూ ఉంటుంది మనకి. లక్ష్మీ కుబేర ఆలయం ఇది. ఇక్కడ మన తెలుగువారిది అన్నపూర్ణ వారి సత్రం అది ఉన్నాయి. ఇక్కడెక్కడో పక్కన సందులో. నేను ఎప్పుడు ఉండలేదు కానీ వింటమే. ఇక్కడ మనకి ఉచితంగా భోజనం పెడతారు మధ్యాహ్నం పూట, రాత్రిపూట కూడా. ఇక్కడ ఉండటానికి కూడా అవకాశం ఉందని తెలిసింది మనకి. ఇది ఆది అన్నామలై ఆలయం. ప్రధాన ఆలయం కన్నా ముందు ఏర్పడిన ఆలయం కింద చెప్తారు. సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన లింగం ఇది. దీనికి కూడా చాలా గొప్ప పౌరాణిక గాథ ఉంది. ఇక్కడి నుంచి చూడండి, ఆది అన్నామలై ఆలయం మించి అరుణగిరి ఇంకొక రూపంలో కనపడుతుంది. చూసారా, చక్కటి శిల్పకళ కనపడుతుంది ఈ ఆలయంలో. ఇక్కడ రాజగోపురం కూడా ఒకటి ఉంటుంది మనకి. రాజగోపురం నుంచి మనం లోపలికి వెళ్తే ప్రధాన ఆలయానికి వెళ్ళేదానికి ముందే వెలుపల మనకి ఆ అమ్మవారు గణపతి, ఒక పక్క కుమారస్వామి కనపడతారు. లోపల అయ్యవారి సన్నిధి, అమ్మవారి సన్నిధి. పరమేశ్వరుడికి ప్రియభక్తుడు రావణాసురుడు అంటారు కదా. ఇదిగోండి రావణ వాహనం మీద ఇక్కడ మన ఉత్తర ద్వారదర్శనం ఇవ్వడానికి స్వామివారు సిద్ధంగా ఉన్నారు. చూడండి,
చాలా అరుదుగా కనపడుతుంది. ఇక్కడ వెలుపల ఒక పిల్లయార్ అంటే వినాయకుడి విగ్రహం ఉంటుంది చెట్టు కింద. పసిబిడ్డలకొచ్చే అనారోగ్యాన్ని నెరవేర్చేవాడి కింద ఈయన చాలా ప్రసిద్ధి ఈ స్వామివారు. ఈయన గురించి మనం 'అద్భుతాలకు నిలవైన అరుణాచలం' అన్న పుస్తకంలో రాయటం జరిగింది. 'అద్భుతాలు నిలవైనటువంటి తిరువణ్ణామలై' అన్న పుస్తకంలో రాయటం జరిగింది. ఒకసారి ఆ పుస్తకం మీద ఉండి చదవండి. ఈయన చరిత్ర పూర్తిగా తెలుస్తుంది. ఇక్కడ ఆది అన్నామలై ఆలయం నుంచి ఇందాక మనం ఆలయం మీద చూసినప్పుడు ఒక రకంగా కనపడిన శిఖరం ఇప్పుడు ఇంకొక రకంగా కనపడుతుంది అరుణగిరి. చూసారా? ఇదే విశేషం ఇక్కడ. ఇక్కడ ఆది అన్నామలై ఆలయం తాలూకు రాజగోపురం ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్తే చెప్పాను కదా, గణపతి ఒక పక్కన, కుమారస్వామి ఒక పక్కన కొలువు తీరు ఉంటారు. అద్భుతమైనటువంటి శిల్పకళ కనపడుతుంది ఇక్కడ. రెండో విశేషం ఏంట్రా అంటే ఇక్కడ ఇది ఆది అన్నామలై బ్రహ్మదేవుడి ప్రతిష్ఠిత లింగం అని చెప్పాను కదా. ప్రధాన చూడండి శిల్పం. ఇక్కడ రాతితో చేసిన గొలుసులు కనపడతాయి. ఒక పురాణ కాలం నాటి జంతువు ఎలి దాని నోట్లోంచి చెక్కారు. ఒకే రాతి మీద ఇదంతా చెక్కింది కూడా. గొప్ప శిల్పకళ కనపడుతుంది. ఇక్కడ వెలుపలికి వస్తే మనకి ఆది అన్నామలయ దర్శనం చేసుకొని వెలుపలికి వస్తే కొంచెం ముందుకు వస్తే సందు మొదట్లో మనకు ఒక సన్నిధి కనపడుతుంది. ఆయన పేరు మాణిక్యవాస. ఈయన 63 మంది నయనార్లు లేకపోయినా కూడా ఈయన చాలా ప్రసిద్ధి. గొప్ప శివభక్తుడు. వైష్ణవాలయాలలో ధనుర్మాసంలో తిరుప్పావై గానం ఉంటుంది. అదేవిధంగా శివాలయాలలో ముఖ్యంగా తమిళనాడులో తిరువెంబావై అని ఒకటి పాడతారు. అదే మార్గశిర మాసంలో. దాన్ని రచించినది మాణిక్యవాస్ గారు. దీనికి చిదంబర నటరాజస్వామి వారి అధికారం ఉంది దీని మీద, తిరువెంబావై మీద. అందుకని ఈయనని 63 మంది నయనార్లో లేకపోయినా కూడా ఈయన ప్రథములు గొప్పవారైనటువంటి నయనార్లో అప్పార్, సుందరార్, సంబంధార్ వీరితో పాటు మాణిక్యవాసులను కూడా కలిపి వీరి నలువరని పిలుస్తారు. ఇంత గొప్ప సన్నిధిని ఈయన ఆ తిరువెంబావై రచించింది ఇక్కడే తిరువణ్ణామలైలోని ఇదే క్షేత్రంలో ఇదే ప్రదేశంలో అని చెప్తారు. తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయాలలో శ్రీ మాణిక్యవాస్ గారు కొలువైనటువంటి ఈ ఆలయం కూడా ముఖ్యమైనది. ఇది ఆది అన్నామలై ఆలయాన్ని చాలా దగ్గరలో ప్రధాన దారి మీదే ఉంటుంది. ఇది లోపలికి ఉంటుంది కాబట్టి ఇక అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వస్తే మళ్ళీ మెయిన్ రోడ్ మీదుగా మనకి రకరకాల ఆలయాలు కనపడుతూ ఉంటాయి. వాటిని దాటుకుంటూ మనం ముందుకు వస్తే ఇక్కడ ఒక సాయిబాబా మందిరం కూడా కనపడుతుంది. ఇది కొత్తగా నిర్మించినట్లున్నారు చూడబోతుంటే. ఇక వాయులింగం చేరాం మనం. ఇక్కడ కూడా ఉదరకోశ సమస్యలు, అదేవిధంగా లంగ్స్లోను అల్సరు ఇలాంటి ఇబ్బందులు ఉన్న వారికి ఈ క్షేత్ర దర్శనం వాయులింగం ఉన్న చోట దర్శించడం, ఇక్కడ అభిషేకం చేయించుకోవటం, అదేవిధంగా ఇక్కడ ఇచ్చే విభూతిని స్వీకరించడం వలన వారి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని చెప్తారు. వాయులింగం తర్వాత మనం కొంచెం ముందుకు వెళితే రమణాస్ బ్రిడ్జ్ అని వస్తుంది. అక్కడ ఎక్కువగా రమణులు కూర్చుంటారని చెప్తారు. దీనికి ఎదురుగా కూడా కొత్తగా ఒక అయ్యనార్ ఆలయం కూడా నిర్మించారు ఈ వాయులింగానికి ఎదురుగా. ఈయన అయ్యప్ప కూడా అని కూడా అంటారు. ఎందుకంటే ఈయన క్షేత్ర రక్షకుడు. ఈయన అయ్యనార్ మనం చాలా సినిమాల్లో కూడా చూసే ఉంటాం. పెద్ద పెద్ద గుర్రాలు, సింహాసనం మీద కూర్చున్న మనుషులు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి కదా. చూడండి, సంధ్యా సమయం దాటిపోయినా కూడా అరుణగిరి ఎంత చక్కగా కనపడుతుందో. ప్రత్యేకమైనటువంటి రూపంలో కనపడుతోంది ఇక్కడ కూడా. ఇక కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ముక్కుపొడి సిద్ధార్ సన్నిధి కనపడుతుంది. ఇది కొత్తగా నూతనంగా ఏర్పాటు చేశారు. ఇంతకుముందు లేదు ఈ ముక్కుపొడి సిద్ధార్. ఈయన గురించి కూడా నేను తెలుగులో అనువదించినటువంటి అద్భుతాలు నిలవైనటువంటి తిరువణ్ణామలైలో ఉంది. ఇది కూడా ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ ముందుకు వస్తే మనం కంజీ రోడ్లోకి వస్తాం. ఇక్కడతో గిరి ప్రదక్షిణలో కొండ వెనక పక్క ఉన్నటువంటి ఆలయాలను చూసుకొని మనం మళ్ళీ తిరిగి ప్రధాన మార్గంలోకి వచ్చాం. అటుపక్కది చింగం రోడ్, ఇటుపక్క ఇది ఇది ఈ రోడ్ అంటారు దీన్ని. ఇది కంజీ రోడ్ అంటారు. ఇదిగోండి, ఇది రమణాస్ బ్రిడ్జ్. ఇక్కడ రమణ భగవాన్లు గిరి ప్రదక్షిణ చేసినప్పట్లో ఇక్కడ చాలాసేపు కూర్చునేవాళ్ళు. అందుకని దీనికి రమణాస్ బ్రిడ్జ్ అని వచ్చింది. చిన్న కల్వర్ట్ అంతే, ఇది అంతకు మించి ఏం లేదు. ఇక్కడ చూడండి, మళ్ళీ వెనక పక్క అరుణగిరి ఇంకొక విధానంలో కనపడుతుంది. మనం ఇక్కడి నుంచి కుడి పక్కకు తిరిగితే
కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇదండి, ఇది మళ్ళీ ప్రధాన మార్గంలోకి వచ్చాం మనం. ఇక్కడ 3 రోడ్లు, ఇది ఎడం పక్క రోడ్డు వచ్చేటికి కంచి పోతుంది. అది నుంచి ముందుకెళ్తే మనకి పైన కొండ మీద ఉన్నటువంటి పర్వతమలై కూడా వెళ్తాం. ఇక్కడ ఇదో ఐ లవ్ యూ తిరువణామలై అది కనపడుతోంది కదా, వెనక పక్క గిరి కూడా కనపడుతోంది చూడండి. కొంచెం ఇక్కడి నుంచి మనం కుడిపక్క తిరిగి కొద్దిగా నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకి రెండవ గ్రహ లింగం కనపడుతుంది. అదే చంద్రుడు ప్రతిష్ఠించినటువంటి చంద్రలింగం కనపడుతుంది మనకి. ఇదండి చంద్రుడు ప్రతిష్ఠించిన చంద్రలింగం. చంద్రలింగం దాటి ఇదండి చంద్రలింగం. ఇది కార్తీక మాసం మొదలైంది కదా, అన్ని ఆలయాల్లోనూ లైటింగ్ అది అరేంజ్ చేశారు. చాలా బాగుంది, సుందరంగా కూడా. ఈ టైంలో చాలా తక్కువ సార్లు నేను గిరి ప్రదక్షిణ చేశాను. ఇది 3వ మహర్షి అగస్త్య సన్నిధి. ఇది లోపాముద్ర సమేత శ్రీ అగస్త్య మహాముని సన్నిధి. ఇది ఆయన ఆశ్రమం, ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, దూరానికి పెద్ద లింగం కూడా కనపడుతుంది మనకు, బయట నుంచే కనపడుతుంది ఆ లింగం. అదొకటి. ఇది ముగ్గురు, దుర్వాసుడు, గౌతముడు, అగస్త్యుడు. ఇది 3వ మహర్షి ఆశ్రమం. పైన లోపాముద్ర సమేత అగస్త్య మహర్షి ఉన్నారు, కింద పెద్ద లింగం నాగాభరణం కింద. చాలా గొప్పగా ఉంటుంది ఈ ఆశ్రమం కూడా. ఇది నేను ఇందాక చెప్పిన అధికార నంది. ఇక్కడ మన గోత్రనామాలు చెప్పుకోవాలి. ప్రథమ నంది దగ్గర మనం ప్రదర్శనం చేయడానికి అనుమతి తీసుకోవాలా. ఇక్కడ మన గోత్రనామాలు చెప్తే ఈ స్వామివారికి తెలియజేస్తాడు ఈ నందీశ్వరుడు. అధికార నంది అంటారు, అందుకే ఈయనని. ఇది దాటి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి కుబేరలింగం వస్తుంది. ఇక్కడంతా కొత్తగా ఇంతకు ముందు లేవు, పక్కనంతా షెడ్లు వేశారు. ఎండలో కూడా నడిచిన ఇబ్బంది లేకుండా ఉండటానికి, వర్షం వచ్చిన ఇబ్బంది లేకుండా ఉండటానికి. ఇందాక అక్కడ దాకా కురిసిన వర్షం, వరుణలింగం తర్వాత వర్షం లేదు. ఇది కుబేరలింగం సన్నిధి. ఇక్కడ ఈ కుబేరలింగంలో ప్రార్థన చేసే మూలాన అధికమైనటువంటి జ్ఞానశక్తి, జ్ఞాన సంపద కలుగుతుందని చెప్తారు. కుబేరుడు ధనప్రదాత, కానీ ఆయన దగ్గర అన్ని రకాల సంపదలు ఉంటాయి కాబట్టి ఆయన ముఖ్యంగా అంతులేని జ్ఞాన సంపద ఇచ్చేవాడి కింద కుబేరుడు ప్రసిద్ధి. ఇది కూడా రంగురంగుల విద్యుత్ దీపాలంతా అలంకరించారు ఆలయానికి. ఒకదాని నడుచుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే గిరి మార్గంలో కొంచెం ముందుకెళ్తే మన తెలుగువారు పెట్టిన కొత్త పేరు మోక్షద్వారం ఉంది కదా, అది ఇడుక్కు పిళ్ళయార్ అంటారు. ఇది అక్కడికి చేరుకుంటాం. ఇది మన తల్లి గర్భంలోంచి ఒక జీవి భూమి మీదకి వచ్చే మార్గంతో పోలుస్తారు ఇడుక్కు పిళ్ళయార్ని. ఇక్కడ గమ్మత్తైన, ఎందుకంటే మనిషి ఎంత లావు ఉన్నా కూడా అతని అస్థిపంజరం సైజు ఒకే రకంగా ఉంటుంది. ఎంత లావాటి వాళ్ళైనా దూరి ఈజీగా ఇటు వచ్చేయగలరని చెప్తూ ఉంటారు. దీని పక్కనే ఇడుక్కు పిళ్ళయార్ దాటిన వెంబడే వస్తుంది మనకి పంచముఖ దర్శనం. ఇక్కడ ఒక్కచోటే మనకి 5 ముఖాలు కనపడతాయి, అంటే 5 శిఖరాలు కనపడతాయి. ఇక్కడ ఒక్కచోటే, ఇంకెక్కడా కనపడదు. అరుణగిరికి 5 శిఖరాలు ఇక్కడ కనపడతాయి. అందువల్లనే ఇక్కడ ఎందరో మహనీయులు తపస్సు చేసుకున్నారు. వారిలో ఈ ఇసక్కి స్వామి ఒకరు. నేను తిరువణామల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి ఆయుర్వేద వైద్యుని కింద, గొప్ప అవధూత కింద కూడా పేరు పొందారు. ఆ రోజుల్లోనే, అంటే సుమారు 70-80 సంవత్సరాల క్రితమే, ఏమాత్రం రహదారి వసతి లేని ఈ గిరి ప్రదక్షిణని పొల్లు దండాలు పెడుతూ చేశారంట. వీరు ఆయన శిష్యులు, మా గురుదేవులు మణిస్వామి. ఈయన్నే శంఖం స్వామి అని కూడా పిలుస్తారు. వీరు నాకు ఎన్నో రకాలుగా మార్గదర్శకం చేశారు, ఎన్నో బోధలు చేశారు. వారికి ఎప్పుడూ నేను సదా రుణపడి ఉంటాను. ఆయన మాట ప్రకారమే వెళ్తూ ఉంటాను ఇప్పటికీ కూడా. ఇది లోపల ఉన్నది ఇసక్కి స్వామి వారి జీవ సమాధి. చూశారు కదా శివలింగం పైన ఇసక్కి స్వామి వారి విగ్రహం కూడా పెట్టారు పైన. ఇక్కడ నిరంతరం ఈ మణిస్వామి ప్రతినిత్యం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ ఉంటారు. ఈయన శంఖం స్వామి అంటారు ఈయన్ని. చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ప్రవచనాల్లో కూడా ఈయన గురించి ప్రస్తావించడం జరిగింది. శంఖం స్వామి, అదే మణిస్వామి గురించి.
వీరితో సుమారుగా 20 సంవత్సరాలుగా నాకు అనుబంధం ఉంది. కొన్ని ఆపత్ సమయాల్లో కూడా నాకు సరైన మార్గదర్శకం చేశారు. ఇక ఆధ్యాత్మికంగా కూడా నాకు కొంత బోధ చేస్తున్నారు ఈయన. ఈయనకెప్పుడు నేను రుణపడి ఉంటానని చెప్తాను. అదేవిధంగా ఇసక్ స్వామి మీద కూడా నాకు చాలా గొప్ప గురుభావం ఉంది. వెళ్ళినప్పుడల్లా కాసేపు ఇక్కడ ఈ సన్నిధిలో కాసేపు ధ్యానంలో కూర్చుంటా. అదేవిధంగా ఈరోజు కూడా కాసేపు కూర్చున్నా. రాత్రి అయిపోయినా కూడా మనస్కరించదు. అందుకనే ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఇదో స్వామివారు శ్రీ మణిస్వామి ఇది దర్శించుకొని పంచముఖ దర్శనం చూసుకొని ఇసక్కి స్వామి వారి సన్నిధిలో కాస్త ధ్యానం చేసుకొని మా గురువుగారు ఈయనతో మాట్లాడుకొని ముందుకు వస్తే మనం మళ్ళీ శ్మశానాల మధ్యగా వస్తాం. ఇది అమ్మన్ జీవ సమాధి. మన ఆలయ ఉత్తర గోపురం నిర్మించినటువంటి మహాభక్తురాలు అమ్మన్. ఆమె జీవ సమాధి ఇది. ఒకప్పుడు ఏ రకమైనటువంటి ఇది లేదు. కరోనా తర్వాత ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేశారు బాగా. దీనికి ఎదురుగానే మనకు ఉంటుంది ఈశాన్యలింగం. ఈశాన్యలింగం పక్కనే ఒక చిన్న శివాలయం కూడా ఉంటుంది. ఆ శివాలయంలో 7వ నంది ఉంటుంది లోపల. ఇప్పుడు చీకటి అయిపోయింది, తలుపులు మూసేశారు అక్కడ. లేకపోతే ఆ నందిని కూడా చూపించి ఉండేవాడిని మీకు. ఈశాన్యలింగం దాటి ఇంకొంచెం ముందుకు వస్తే ఆ నంది సన్నిధి చిన్న ఆలయంలో కనపడుతుంది. అది దాటి ముందుకు వస్తే ఇక్కడ ఈశాన్య దేశికర్ 19వ శతాబ్దంలో గొప్ప అవధూత కింద తిరువణ్ణామలలో ప్రసిద్ధికెక్కిన వారు శ్రీ ఈశాన్య దేశికర్. ఆ రోజుల్లోనే ఆంగ్లేయులు ఈయన శిష్యులుగా ఉన్నారట. ఇక్కడ అధికారుల కింద ఉన్నటువంటి ఆంగ్లేయులు ఈయన శిష్యుల కింద ఉండి ఈయన వద్దకు తరచు వస్తుండేవారంట. ఈయనకి 2 పక్కల పుల్లు ఉన్నాయి. ఎవరు లేని సమయంలో ఈ పులులు ఆ రోజుల్లో ఆయన కాపలాగా ఉండేవని చెప్తారు. ఇక మనం మళ్ళా ఇక్కడి నుంచి బస్ స్టాండ్ వైపుకి వచ్చేస్తే ఇక్కడ ఇది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. తిరువణ్ణామలలో దర్శించుకోవాల్సిన 5 ఆలయాలలో ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. బస్ స్టాండ్కి ఎదురుగానే ఉంటుంది. ఇంకోటి పశ్చిమన ఆలయం, తర్వాత అరుణగిరినాథర్ ఆలయం అయ్యన్కుళం ఒడ్డున ఉంటుంది. ఈ 3 కాకుండా 4వది కొండ మీద ఉండే పావలకుండ్రు. ఇది అమ్మవారు దుర్గా అమ్మన్ కోవెల. మనం ఇప్పుడు బస్ స్టాండ్ దాటి ప్రధాన ఆలయమే వెళ్తూ ఉన్నాం మనం. ఇది దుర్గా అమ్మన్ కోవెల. ఈ 5 ఆలయాలు తప్పనిసరిగా మనం దర్శించుకోవాల్సిన వాటిలో ఉన్నాయి తిరువణ్ణామలలో. ముఖ్యమైన ఆలయాలు. ఇక మనం ముందుకు వచ్చేసాం. ఇంకా ప్రధాన ఆలయానికి చేరుకోబోతున్నాం. సుమారుగా 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నాను ఇక్కడి నుంచి. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి అది భూతనారాయణ ఆలయం. ఇది మళ్ళా 4 రోడ్ల కూడలికి వచ్చాం. భూతనారాయణ ఆలయం చివరిగా గిరి ప్రదక్షిణ మార్గంలో దర్శించుకోవడానికి చివరికన్నా 2వ ఆలయం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది మహావిష్ణువు ఆలయం. ఇది దాటిన తర్వాత అక్కడ ఇరట్టై పిళ్ళయారు కోవెల వస్తుంది. దాటిన తర్వాత ఇదొకటి. ఒకే పీఠం మీద 2 వినాయకులు ఉంటారు. ఇరట్టై పిళ్ళయారు ఆలయం అంటారు దీన్ని. చూసారు కదా. ఇది దాటి కొంచెం ముందుకెళ్తే మనం మళ్ళా తూర్పు రాజగోపురం దగ్గరికి వస్తాం. అక్కడితో గిరి ప్రదక్షిణ పరిపూర్ణం అవుతుంది. ఇది పూర్తిగా 14 కిలోమీటర్ల గిరి మార్గంలో వచ్చే ఆలయాలు, వాటి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పెట్టండి. మీ కామెంట్ కూడా పెట్టండి. అరుణాచలేశ్వరాయ నమః, అరుణాచలేశ్వరాయ నమః, అరుణాచలేశ్వరాయ.